భూపాలపల్లి మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు కాంగ్రెస్ మిత్ర పక్షాలు బలపర్చిన కౌన్సిలర్ అభ్యర్థి మాకోటి శ్వేత ప్రభాకర్ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా అభివృద్ధి కాంక్షించే అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆమె వెల్లడించారు. తన చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో వార్డు అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాకోటి ప్రభాకర్, భూమయ్య, గాదే మల్లయ్య, రాజయ్య, సారంగపాణి, శ్రీలత, విజయ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. శ్వేత ప్రభాకర్ గారి నాయకత్వం మాకోటి శ్వేత చెయ్యి గుర్తుకే, మాకోటి శ్వేత చెయ్యి గుర్తుకే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. 14వ వార్డు మాకోటి శ్వేత గారి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు నుండి మాకోటి శ్వేత ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మాకు ఓటు వేసి గెలిపిస్తే సత్యన్న సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి ఈ 14వ వార్డును అభివృద్ధి చేస్తానని అంటున్నారు. అలా అర్థం చేసుకున్నాం. సత్తన్న గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకోటి శ్వేత నా పేరు ప్రభాకర్, 14వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి నిజాయితీగా ఎవరికి భయపడకుండా పనిచేస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నిజాయితీగా వాళ్ళకు ఖర్చు పెడుతున్నానని తెలియజేస్తున్నాను. 14వ వార్డు నుండి మాకోటి శ్వేత ప్రభాకర్ పోటీ చేస్తున్నాము. గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా దగ్గర ఉండి గ్రామాభివృద్ధికి మేము ఖచ్చితంగా తోడ్పడతాము. మేము ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైనా ఏవైనా కూడా ప్రజలకు అందే విధంగా నిజాయితీగా మేము వాళ్లకు వెళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉండి ముందుకు వచ్చాము. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా రామాలయం కానీ మన తీరన్న గుడి కానీ పోషమ్మ గుడి కానీ ఇలాంటి పనులు మేము అన్ని సీసీ రోడ్లు కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి అభివృద్ధి పనులు మేము చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇలాంటి సత్యనారాయణ గారి ఆశీర్వాదంతో మేము గెలిస్తే ఖచ్చితంగా వారు చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇది విధంగా మేము చేసుకుంటూ పోతే ప్రార్థిస్తున్నాం. చేతి గుర్తుకు ఓటేయండి. ఈ ప్రకారంగా మాకు గ్రామ ప్రజలందరూ ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్రామంలో ఉన్న పోషమ్మ గుడి, గురన్న గుడి, సీసీ రోడ్డు సైడ్ ఎమ్మెల్యే సహకారంతో తీసుకొచ్చి ఈ 14వ వార్డును అభివృద్ధి చేస్తానని అంటున్నారు. నరేంద్ర ప్రాణాన్ని గెలిపించాలని కోరుతున్నాను. చేతి గుర్తుకు ఓటు వేయండి.